హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం కిచిడి చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, చూడటానికి తినడానికి కూడా అంతే బాగుంది. ఇది ఎక్కువగా ఉపవాసాలు ఉన్నప్పుడు ఫాస్టింగ్ చేస్తాం కదా, అప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా చేసుకోవచ్చు. మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారా ఇలా నానబెట్టి పక్క పెట్టేసుకున్నాను నేను ముందుగానే. అవి ఎక్కువగా వాటర్ కూడా పోయొద్దు. అవి ఎంతవరకు మునుగుతాయో అంతవరకు పోసి పెట్టుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తాయి, వాటర్ ఏమీ లేకుండా. ఒక గంట 2 గంటలు నానితే సరిపోతుంది. తర్వాత నేను పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. బంగాళదుంప కూడా. తర్వాత ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి పక్కకు పెట్టేసుకొని అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఇవి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. తర్వాత ఒక పెద్ద బంగాళదుంప, ఆలుగడ్డ ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇది ఉడకపెట్టలేదు, నార్మల్దే. వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు. చూసారా ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం సగ్గుబియ్యంలో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటి ఉడికిపోతుంది. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసేసుకోవాలి. మనం కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ వేసుకుంటే నీళ్ళు వడవేయాల్సిన అవసరం కూడా లేదు. అవి కరెక్ట్గా మునిగేంత వరకు మనం వాటర్ వేసేసుకుంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తాయి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. మనం ఇవి కలుపుతూ ఉంటేనే అవి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. చూసారా మీకు అర్థమవుతుందా? ఇలా కలుపుతుంటేనే కలర్ చేంజ్ అవుతుంది కదా, లైట్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక నేను ముందుగా పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా, అవి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. కొన్ని అలాగే ఉంచేసాను, కొన్నేమో మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. నేను ముందే కొంచెం పల్లీలు తీసి పెట్టుకున్నాను అన్నాను కదా, ఇవి ఒక గుప్పెడు ఇందులో వేసేసుకోవాలి. కొన్ని పల్లీలు ఇలా వేసుకోవాలి, క్రంచీగా ఉంటాయి మనం తినేటప్పుడు. తర్వాత ఇవి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. ఇందులో పొడి వేయడం వల్ల, పల్లీల పొడి వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని పల్లీలు అలా వేసుకోవచ్చు, కొన్ని ఇలా పౌడర్ చేసి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి అంతే. చివరిగా కరివేపాకు వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే కిచిడి అయితే రెడీ అయిపోతుందండి. ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి పొడి కొంచెం టేస్ట్ చూసుకొని పొడి ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం పొడైనా యాడ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా ఉండే సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా, మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు పండగలు వస్తూ ఉన్నాయి కదా, అలాంటప్పుడు కార్తీక మాసంలో పండగలు మనం ఫాస్టింగ్ ఉంటాం కదా, అలాంటప్పుడైనా చాలా బాగుంటుంది. ఫాస్టింగ్ ఉన్నప్పుడు టిఫిన్కి ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.